సో న్యాచురల్ బేబీకి ఐయుఐ బేబీకి డిఫరెన్స్ ఉంది? No, not at all. See, Okay. baby comes from your genes, kada. ఎస్. It's coming on. Now, when we put IU, what we are doing, we are using same DNA, same genes వెళ్తుంది. It's just that వాళ్ళ కలవ బదులు it is going inside. So Okay. ideally, unless you change the genetics, the baby cannot change there. Right. So వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంది అది ట్రాన్స్ఫర్ అవుతుంది, Okay. వాళ్ళు ఏ ప్రాబ్లం లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వదు. So if some Okay. baby has an issue, it's coming from their genetics. Okay. It's not because of the procedure. ఓకే. మేము ఏదో IUI IVF చేశానని రాలేదు అక్కడ. So Okay. that has been proven worldwide. See, IVF is there, IUI అదని ఇప్పుడు been there for decades of this one. Yes. అండ్ పిల్లలు ఎవరికి మేము ఐయుఐలో ఇప్పుడు పిల్లలు పుట్టారు కదా వాళ్ళకు పిల్లలు అయింది. సో ఇట్స్ కమ్ లైక్ అ ఫుల్ సర్కిల్. Okay. ప్రూవన్ ఫర్టిలిటీ కదా, సో ఇట్ ఇస్ క్వైట్ సేఫ్, క్వైట్ ఎఫెక్టివ్. సో కంపారిటివ్లీ ఐయుఐలో సక్సెస్ రేట్స్ లిటిల్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటది. మేము అన్ని అంతా ఏం చేయట్లేదు కదా, వీఆర్ జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు కలిసినప్పుడు ఇక్కడ ఉంటుంది, Okay. మేము తీసి ఇక్కడ పెడుతున్నాము. Okay. సో ఎనీ పేషెంట్స్ విత్ సెక్షువల్ డిస్ఫంక్షన్ మైల్డ్ ప్రాబ్లమ్స్కి వాళ్ళకి ఇఫెక్టివ్ ఉంటుంది. బట్ మేజర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ట్రై చేసినప్పుడు వాళ్ళకి అంత ఇఫెక్టివ్ ఉండదు. Okay. బికాస్ ఈ సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అమ్మాయిది ఎగ్ షుడ్ బి గుడ్, రైట్. అమ్మాయికి ట్యూబ్ షుడ్ ఫంక్షన్ నార్మలీ, అమ్మాయిది గర్భ షుడ్ ఫంక్షన్ నార్మలీ. ఇదిలో అన్ని మేము ఈ ఫ్యాక్టర్ ఒకటే సాల్వ్ చేస్తున్నాము. సో బికాస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్, ఓవరాల్ ఐ వుడ్ టెల్ ఇప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్ క్యాన్ గో అప్ టు 15%.